హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందుకే ఫోన్ చేసి మా అమ్మకి బావ నాకు అన్యాయం చేశాడు అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసుకున్నాను. కానీ దాదాపు 15 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, లైన్‌లో ఉన్నది మా అమ్మ జయంతమ్మ కాదు, మా నాన్నగారు అయిన గురునాథం గారు అని అంటూ సాగతీసింది లక్కీ. అంటే మీనింగ్ ఏంటి లక్కీ? ఇప్పుడు మీ ఫాదర్‌కి మా బ్రదర్ పైన కంప్లైంట్ చేసినట్టా? అడిగాడు బంటి. అయ్యో బంటి, నేను కంప్లైంట్ చేయలేదు. ఏదో నా బాధ చెప్పుకున్నాను. కానీ లైన్‌లో ఉన్నది మా అమ్మ అనుకున్నాను. కానీ మా నాన్నగారు అని నాకు తెలీదు. నేను ఫోన్‌లో చెప్పిందే కాక, మొన్న టీవీలో బ్రేకింగ్ న్యూస్ కూడా చూశాడంట. అప్పటికే బావ నాకు అన్యాయం చేశాడని అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అంట. ఇక నేను ఫోన్ చేసిన నా బాధ వెళ్ళబోసుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇప్పటికే నాకు మా బావకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అది నీకు కూడా తెలుసు కదా! మా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయ్యిందో. ఇప్పుడు ఇక మా నాన్నగారు నా కూతురికి ఎలా న్యాయం చేస్తావు అని అడిగి, మా అత్తని ఈ కొడుకుని ఎలా పెంచావు అంటూ మాటలతో కడిగి నన్ను తిరిగి ఊరికి తీసుకెళ్తాడంట మా నాన్నగారు. ఆ బండ పెంచలయ్య కొడుక్కి ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వలేదంట. వాడు నా కోసం ఎదురు చూస్తూ రెడీగానే ఉన్నాడంట. మళ్ళీ నాకు పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకొని నా బ్రతుక్కి న్యాయం చేస్తాడంట. నా జీవితానికి ఒక అర్థం ఇస్తాడంట మా నాన్నగారు. ఇలానే ఇంట్లో భారీ భారీ డైలాగులు కొడుతున్నాడంట. కాసేపటి క్రితం మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. పైగా నేను ఫోన్ చేసి లైన్‌లో ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా వాగినందుకు నన్ను చెడామడా తిట్టేసింది మా అమ్మగారు. పైగా ఆ తిట్లలో మా బావని బోలెడంత పొగిడేసింది. శ్రీరాముడు సీతను అనుమానించాడేమో కానీ నువ్వు మాత్రం శౌర్యని అనుమానించకు. ఆ అబ్బాయి బంగారం. 4 రోజులు పోతే నిజానిజాలు నీకే తెలుస్తాయి. మీ నాన్నగారు అక్కడికి వచ్చి ఎంత గొడవ చేసినా నువ్వు మాత్రం శౌర్యాన్ని వదలను అని గట్టిగా ఒక మాట పైన ఉండు అంటూ నాకు గడ్డి పెట్టి మరీ జ్ఞానోదయం కలిగించింది మా అమ్మగారు. ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి బంటి అని అడిగింది దీనంగా లక్కీ. ఓ సింతేనా, ఇది ఏమంత పెద్ద విషయం కాదు లక్కీ. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? మీ నాన్నగారు వస్తే ఒకే ఒక మాట చెప్పు. మా భయ్య అంటే నీకు చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువ ప్రాణం అని చెప్పు. అప్పుడు నేను బలవంతంగా ఊరికి ఎలా తీసుకెళ్తాడు? మీరిద్దరూ ఇష్టపడితే మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అన్నాడు బంటి. అది కరెక్టే బంటి. కానీ నేనే కదా మా ఇంటికి ఫోన్ చేసి నాకు బావ అన్యాయం చేశాడు, నా గొంతు కోశాడు అని ఓవరాక్షన్ చేశాను. అనవసరంగా పాడుకున్న గాడిదను లేపి మరీ తన్నించుకున్నట్లుగా ఉంది నా పరిస్థితి బంటి అంటూ ఏడుపు అందుకుంది లక్కీ. అవును లక్కీ, నేనొక మాట అడుగుతాను. నువ్వు తప్పుగా అనుకోకు అన్నాడు బంటి. ఏంటో చెప్పు బంటి అంది లక్కీ. ఏం లేదు, మా భయ్య నీకు అన్యాయం చేశాడు అని అంటున్నావు కదా! నీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీరు భార్యాభర్తల్లాగా లేనే లేరు. మరి నీకు ఎప్పుడు న్యాయం చేశాడని మీడియాలో వచ్చిన సంఘటన చూసి మా భయ్య నీకు అన్యాయం చేశాడని తెలుగు సీరియల్ హీరోయిన్‌లా ఎందుకు ఫీలయ్యావు అని అడిగాడు బంటి. అదే కదా నా బాధ. ఇప్పుడు నువ్వు అడిగింది నాకు లేట్‌గా అర్థమయింది అంటూ గోర్లు గిల్లుకుంది లక్కీ. అయ్యో పిచ్చి లక్కీ, మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు బంటి. అదే అర్థం అవ్వట్లేదు అంటుంది లక్కీ. పోనీ భయ్యాకి చెప్దామా? ఫోన్‌లో మిస్టేక్ జరిగిన మ్యాటర్ అని బంటి అనగానే, అమ్మో అంత పని చెయ్యకు. బావ ముందు నిలబడే అంత ధైర్యం నాకు లేదు అంటుంది దీనంగా లక్కీ. మరి మీ నాన్నగారికి అనగానే, అంత లేదు. పాత తెలుగు సినిమాల ఓవర్ యాక్షన్ ఎక్కువ మా నాన్నగారికి. వన్ వే ట్రాఫిక్ లాంటి వాడు. తను చెప్పేదే కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు చెప్పేది వినే రకం కాదు.
కాకపోతే ఇప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయమేస్తుంది. మరియు ముఖ్యంగా నేను మా ఇంటికి ఫోన్ చేసిన విషయం బావకి, అత్తకి తెలిస్తే బాబోయ్! తలుచుకుంటేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి బంటి? మరొకసారి అంటూ ఏడుస్తుంది లక్కీ. చేసిందంతా చేసి ఇప్పుడు నేనేం చేయాలి అంటే నేనేం చెప్పాలి లక్కీ? అని అడిగాడు బంటి. అప్పుడే పక్క నుంచి వచ్చిన బ్లేడు ఉమ అసలు దేవత నీకు ఆ పోలీస్‌కి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదా? అని అడిగాడు బ్లేడు ఉమ. మాట్లాడితే బుక్కలు చూర చూర చేస్తా. మరొకసారి మా బావని పోలీస్ అది ఇది అనొద్దు. సార్ అనాలి. శౌర్య సార్ అంటుంది లక్కీ అంత బాధలోను కోపంగా. అవునురా నీకు బాగా కొవ్వు ఎక్కువయింది. అందుకే మా భయ్యాని చాలా చీప్‌గా చూస్తున్నావు అన్నాడు బంటి పక్క నుంచి. ఎహే! ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎంత తప్పుడు దారిలో నడిచినా నాకంటూ మనస్సాక్షి లేదు అనుకుంటున్నారా? ఒక్కసారి నా దేవత నన్ను కాదు అన్నాక అయినా కూడా వెంట వెంట పడడానికి నాకు రోషం లేదు అనుకుంటున్నారా? నేను తినేది దొంగ సొమ్మే. నాకు ఉన్నాది పౌరుషం. అయినా దేవత మీరు ఇతనికి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాడు అనుకుంటున్నారా? అది అతని వల్ల కాదు. నన్ను నమ్ము దేవత. ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి మంచి ఐడియాలు నేనిస్తాను. ఒక్కసారి మీరు నన్ను కాదు అన్నాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను దేవత. దూరం నుంచి మిమ్మల్ని చూసి ఆరాధించడమే ఇక నా బతుక్కి అర్థం. కానీ బాధ పెట్టడం నాకు రాదు అన్నాడు బ్లేడ్ ఉమ చాలా వినయంగా. అంటే నేను చేయలేని పని నువ్వు చేస్తావా? ఇంతకీ లక్కీ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తావు? అని అడిగాడు బంటి. దానికి దేవత ప్రాబ్లం ఏంటో తన నోటి నుంచి క్లియర్‌గా నాకు చెప్పాలి. తన బాధని చూసి నేను ఫీల్ అవ్వాలి. అప్పుడు తన ప్రాబ్లమ్‌ని రూట్స్ నుంచి పీకి పారేస్తాను అన్నాడు పిల్లర్‌కి ఆనుకొని పెద్ద మేధావిలా బ్లేడు ఉమ. ఏంటి నువ్వా? అని బంటి మాట కంప్లీట్ కాకముందే వీడితో మనకెందుకు బంటి? సరే నా ప్రాబ్లం పూర్తిగా చెప్తాను. ఏం చేస్తాడో చూద్దాం అంటూ లక్కీ శౌర్యపై ఒక అమ్మాయి కంప్లైంట్ చేయడం, మీడియాలో వచ్చిన వీడియోస్‌తో పాటు అనిక శౌర్యాన్ని ఇష్టపడి సూసైడ్‌కి ట్రై చేసిన విషయం, ఆ తర్వాత శౌర్య ఇంట్లోనే మకాం వేసిన విషయం, ఇప్పుడు రామకృష్ణ, రజని వచ్చి అనికను తీసుకెళ్ళింది. ఇంకా తను తన తండ్రి గారికి ఫోన్ చేసి వాగింది. అన్నీ విడమర్చి చెప్పింది. ఇది అంతా చెప్పడానికి దాదాపు ఒక 45 మినిట్స్ గడిచింది. కట్ చేస్తే బ్లేడ్ ఉమ చాలా ఫీల్ అవుతున్నాడు. లక్కీ బాధపడుతుందని కాదు. తనలాగే మరొక మనిషి గుండె కూడా వన్ సైడ్ లవ్‌తో పగిలిపోయిందని అనిక విషయంలో. ఆ మాట ఉమా నోటి నుంచి వినగానే అందుకేరా సచ్చినోడా! నేను నా కంటికి కనిపించొద్దు అన్నాను. అనవసరంగా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పించి నా టైం అంతా వేస్ట్ చేసేశావు. రేయ్ బంటి! వీడిని ఇప్పుడే పనిలోంచి తీసేయ్ అంటూ గట్టిగా అరిచింది టేబుల్ పైకి ఎక్కి మరీ లక్కీ. కూల్ కూల్ లక్కీ! వాటితో మనకెందుకు? ఒరేయ్ ఉమా! వెళ్ళి బట్టి సంగతి చూసుకో. ఫ్రెష్‌గా బిస్కెట్లు, కుకీస్‌లు రెడీ చెయ్ అన్నాడు బంటి. అనవసరంగా నా టాలెంట్‌ని తొక్కేస్తున్నారు. అసలు నా గురించి మీకు ఏం తెలుసు? అన్నాడు వాళ్ళ వైపు తిరిగి స్టైల్‌గా బ్లేడ్ ఉమ. ఏం తెలియాలిరా నీ గురించి? నువ్వు వీధి రౌడీవి. ఆ తర్వాత బజార్ రౌడీవి. స్టేట్ రౌడీవి కావాలనుకుంటే నీ కలల రెక్కలను మా భయ్య విడిచేశాడు. అందుకే బట్టి దగ్గర వచ్చి పడ్డావు అంటాడు బంటి. అది ఫ్లాష్ బ్యాక్. ప్రెజెంట్ చెప్పండి. ఇంతకీ ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో మీకు తెలుసా? అన్నాడు బ్లేడ్ ఉమ. బ్లైండ్‌గా చూశారు బంటి, లక్కీ ఉమా వైపు. ఉమా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే బంటి ఉమా మాటల్ని కొట్టిపారేస్తాడు. ఇప్పుడు ఈ ఉమాగాడితో మాటలు ఎందుకు? బాధపడకు. నేను భయ్యాకి చెప్తాను. కావాలంటే నువ్వు కూడా మీ నాన్నగారు వచ్చినప్పుడు మా భయ్యాకి సపోర్ట్ చెయ్యి. అది చాలు అన్నాడు బంటి. నేను అదే అనుకుంటున్నా. లేకపోతే మా నాన్నగారి కంటే ముందే మా బావే నన్ను బయటికి గెంటేస్తాడు. అమ్మో! అది జరగకూడదు. ఒక్కసారి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక నన్ను మా నాన్నగారి నుంచే కాదు
ఆ బండ పెంచలయ్య కొడుకు నుంచి కూడా ఎవరు కాపాడలేరు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది లక్కీ. అబ్బా ఏడవకు లక్కీ, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? భయపడకు, ఏమీ కాదు. ఎవరికి అబద్ధాలు చెప్పినా భయ్యాకి మాత్రం నిజం చెప్పు. ముందు తిడతారు, కానీ నువ్వు ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఎక్కడ భయ్యా నువ్వుకు దూరమవుతాడో అనే భయంతోనే అని భయ్యాకి అర్థమయ్యేలా చెప్పు. అలాగే నువ్వు మీ ఇంటికి కాల్ చేసినప్పుడు లైన్‌లో మీ అమ్మగారు కాకుండా నాన్నగారు ఉన్నారని నీకు తెలియని విషయాన్ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నాకు తెలిసి అంతా విన్నాక భయ్యా నిన్ను ఏమీ అనడు. తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు అంటాడు బంటి చాలా కాన్ఫిడెంట్‌గా. థాంక్యూ బంటి, నాకు తెలుసు నువ్వు నాకు ఇలాంటి సలహాలే ఇస్తావని. అందుకే నాకు ప్రాబ్లమ్ రాగానే నేను నీ దగ్గరికి వస్తాను అంటుంది లక్కీ. నాకు కూడా నువ్వు మంచి ఫ్రెండ్‌వి లక్కీ. సరే ఇక ఏడవకు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు. వెళ్ళి నైట్‌కి మా భయ్యా వచ్చాక అన్ని విషయాలు చెప్పు అంటాడు బంటి. ఓకే బంటి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనకిష్టమైన కుకీస్, పప్స్, కేక్ కూడా బంటి పార్సల్ ఇవ్వడంతో డబుల్ హ్యాపీతో ఇంటికి చేరింది. కానీ అక్కడ తన కోసం ఒక సమస్య ఎదురు చూస్తూ ఉంది. లక్కీకి తెలీదు. ఏంటి మమ్మీ ఇది? డాడీ ఇలా చేస్తున్నాడు. ఎందుకు? అని ఏడుస్తుంది అనిక. ఏం చేశాడు? నీ భవిష్యత్తు కోసమే కదా ఇదంతా చేసేది అంటుంది బట్టలు సర్దుతూ రజని. అది కాదు మమ్మీ, ప్లీజ్. ప్లీజ్ మమ్మీ, ఒక్కసారి శౌర్య అనగానే నీ నోటి నుంచి ఇక పైన ఆ అబ్బాయి పేరు వినిపించడానికి వీల్లేదు. ఇక శౌర్య అనే చాప్టర్ నీ లైఫ్‌లో క్లోజ్ అయిపోయింది. ఇక నువ్వు మా గురించి ఆలోచించాలి. నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఈ తల్లిదండ్రుల కోసం బ్రతకాలి. అర్థమైందా? అయినా ఆ అబ్బాయి నీ ప్రేమని యాక్సెప్ట్ చెయ్యలేదు. కనీసం ఆ ఫీలింగ్ కాదు కదా, కనీసం ఆ అబ్బాయికి మంచి క్యారెక్టర్ కూడా లేదు అంది రజని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.